Hello, good morning. Good morning to everyone. This is Ravi Kumar Kaduduri, lecturer in zoology, JVR Government Degree College, Sattupalli, Khammam district. మనం ప్రీవియస్ వీడియో లోపల వీఆర్ డిస్కస్ అబౌట్ హెమికార్డేటాలో ఉండేటువంటి క్యారెక్టర్స్ గురించి అండ్ బెలనోగ్లాసస్ ఎనిమల్ యొక్క లైఫ్ సైకిల్ అండ్ బెలనోగ్లాసస్ యొక్క లార్వే టర్నేరియా లార్వా యొక్క మెటామార్ఫోసిస్ ప్రాసెస్ గురించి డిస్కషన్ చేయడం జరిగింది. సో ఇన్ దిస్ వీడియో ఈ వీడియో లోపల వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఏదైతే మనకు కింద ఉండేటువంటి పీపీటీలో క్లియర్గా ఉపడేటువంటి ఇమేజ్ ఏదైతే ఉంటుందో ఆ ఇమేజ్ గురించి వీఆర్ డిస్కసింగ్. బేసికల్గా పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే కెన్ సీ ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ద వాట్ ఆర్ కార్డేట్స్ అనేటువంటి పాయింట్ని మనం డిస్కషన్ చేస్తున్నాం. జనరల్గా వాట్ ఆర్ కార్డేట్స్, కార్డేటా అనేటువంటి వర్డ్ గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం. బేసికల్గా ఒక ఎనిమల్ని కార్డేటా ఎనిమల్గా క్లాసిఫై చేయాలి అని అంటే నీడ్ టు క్లాసిఫై an animal as an chordata animal, it having four different features. You can see the features point of view లోపల కనుక చూసినట్లయితే వాట్ ఆర్ దట్ ఫీచర్స్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ కనుక చూసినట్లయితే స్పెసిఫికల్లీ ఒక ఎనిమల్ని కార్డేటా ఎనిమల్గా క్లాసిఫై చేయాలంటే నీడ్ టు దే షో దేర్ లైఫ్ సైకిల్, దాని యొక్క జీవిత చరిత్రలో ఆ జీవిత చక్రం లోపల ఈ ఏవైతే మనం చెప్పబోయేటువంటి 4 క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్ లోపల తన లైఫ్ సైకిల్లో ఏదో ఒక స్టేజ్ లోపల ఒక లైఫ్ సైకిల్ ఒక క్యారెక్టర్ అయినా కానీ 2 క్యారెక్టర్స్ అయినా కానీ 3 క్యారెక్టర్స్ని కనుక ప్రదర్శిస్తే వాటిని మనం కార్డేట్స్ అంటాం. సో వాట్ ఆర్ ఆ క్యారెక్టర్స్ ఏంటి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మనం డిస్కషన్ చేద్దాం. లెట్ అస్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఐ వాంట్ టు చేంజ్ కలర్. దెన్ బేసికల్గా మనం కార్డేటా అనేటువంటి టర్మ్కి మీనింగ్ తెలుసుకోవాలి. డేటా తెలుగులో అయితే రేకు డావత్తు కార్డేటా. ఓకే, సో కార్డేట్స్. దెన్ ద కార్డేట్స్ ఏవైతే ఉన్నదో కార్డా, దిస్ ఏరియా కార్డా మీన్స్ కార్డ్ అంటే లైక్ రాడ్ లాంటి షేప్. దెన్ సెకండ్ వర్డ్ ఏదైతే ఉంటుందో దట్ వాజ్ ఎయిడ్స్ హ్యావింగ్ అంటే ఒక రాడ్ లాంటి స్ట్రక్చర్ని కలిగి ఉండేటువంటి యానిమల్స్ అని అర్థం. అంటే ఒక రాడ్ ఎక్కడ ఉంటుంది, దట్ రాడ్ విల్ బి వెంట్రల్ సైడ్ ఆఫ్ ద బాడీ, బాడీకి వెంట్రల్ సైడ్గా ఒక రాడ్ లాంటి స్ట్రక్చర్ కనుక ఉంటే కార్డ్ లాంటి బేరింగ్ యానిమల్ని కలిగి ఉంటే వాటిని కార్డేటా అని చెప్పుకున్నాం. బిఫోర్ ద కార్డేటా అది ఇటువంటి యానిమల్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లాసిఫై చేస్తూ దానికి ఒక పైలంని కేటాయించినటువంటి శాస్త్రవేత్త హీ వాజ్ బాల్ఫోర్ అనేటువంటి శాస్త్రవేత్త ద ఫస్ట్ టైం ఈ క్రియేటెడ్ ఏ పైలం కార్డేటా. సో ఇందులో కార్డేటన్స్ లోపల కనుక చూసినట్లయితే ద హెవీయెస్ట్ వెయిట్ కలిగి ఉన్నటువంటి యానిమల్స్ దట్ ఈస్ బెలనాప్టెరస్ మస్క్యులస్. దీన్నే మనం జనరల్గా నీలి తిమింగలం అని చెప్పుకుంటాం. బెలనాప్టెరస్ మస్క్యులస్ నీలి తిమింగలం అనుకుంటాం. ఈ నీలి తిమింగలం ఏదైతే ఉంటుందో 55 మీటర్స్ లెంత్ను కలిగి ఉంటుంది అండ్ ఆల్సో 120 నుంచి 150 టన్స్ ఆఫ్ వెయిట్ని కలిగి ఉంటుంది. సో దట్ ఈస్ యూ కెన్ ఇమాజిన్ హౌ మచ్ దేర్ బాడీ వెయిట్ అనేటువంటి పాయింట్. 35 మీటర్స్ లెంత్ను కలిగి ఉంటుంది అండ్ ఆల్సో 150 to 200 టన్స్ ఆఫ్ ద బాడీ వెయిట్ని కలిగి ఉండేటువంటి యానిమల్. దీస్ యానిమల్ ఈజ్ వెరీ లార్జర్ యానిమల్ ఇన్ ద యానిమల్ కింగ్డమ్ లోపలనే ద లార్జర్ యానిమల్ అని మనం దేనిగా చెప్పుకుంటామంటే దట్ ఈస్ బెలనాప్టెరస్ మస్క్యులస్. దాన్ని బ్లూ వేల్ అని చెప్పుకుంటాం. దెన్ ఆల్సో వేల్ షార్క్ ఏదైతే ఉంటుందో రీనోడాన్ టైపస్ అనేటువంటిది ద ఫీచర్స్ లార్జెస్ట్
ఫిష్గా మనం చెప్పచ్చు. దట్ ఈజ్ ఆల్సో రీచెస్ హైయెస్ట్ 15 meters ఆఫ్ లెంత్. అండ్ ఆల్సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద షార్క్ ఫిష్ అని చెప్పుకుంటాం. ఇట్ ఈస్ బిలాంగింగ్ టు ద అండ్ బెలనాప్టెరస్ మస్క్యులస్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ అండ్ మ్యామ్మల్, అక్వాటిక్ మ్యామ్మల్. ఈ అక్వాటిక్ మ్యామ్మల్ ఏదైతే ఉంటుందో దాని రెస్పిరేషన్ లోపల దే ఇన్వాల్వ్ పల్మనరీ రెస్పిరేషన్ మీద డిపెండ్ అవుతుంది. పల్మనరీ రెస్పిరేషన్ యాక్టివిటీగా చేయబడుతుంది. సో నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ద స్మాలెస్ట్ కార్డేటాగా మనం ఇక్కడ ఫిలిప్పీన్స్ అనేటువంటి వన్ ఆఫ్ ద స్మాల్ ఫిషెస్. ఇట్ దేర్ బాడీ లెంత్ 10 mm 10 మిల్లీమీటర్ల డిస్టెన్స్ని కలిగి ఉండేటువంటి ఫిష్గా దీన్ని చెప్పచ్చు. దెన్ ఫిలిప్పీన్స్ గోబీ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ అండ్ వెరీ స్మాలెస్ట్ కార్డేటా యానిమల్స్. తో లార్జెస్ట్ కార్డేటా యానిమల్ వచ్చి బెలనాప్టెరస్ మస్కులస్ అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ లార్జెస్ట్ వచ్చేసి స్మాలెస్ట్ వచ్చేసి ఫిలిప్పీన్స్ గోబీ అనేటువంటి యానిమల్ని మనం డిస్కషన్ చేసుకున్నాం. లెటస్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఒక యానిమల్ కనుక ఉండేటువంటి కార్డేటా క్యారెక్టర్స్ కనుక చూసినట్లయితే యూ కెన్ సీ దీస్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇయర్ వీఆర్ మనం ఈ స్క్రీన్ మీద చూస్తున్నాం. దీస్ ఆర్ ద క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఫర్ ది కార్డేటా యానిమల్కి ఉండాల్సినటువంటి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో దట్ వాజ్ ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఇన్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి ద కార్డేటా యానిమల్ కనుక చూసినట్లయితే ఇట్ ఎగ్జిబిట్స్ ది 4 fundamental characters. 4 fundamental characters or 3 you can count it, and 3 also it is another one is 4 characters. అందులో ఈ 4 characters లోపల కనుక చూసినట్లయితే ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి నోటోకార్డ్. దీన్నే మనం పృష్ఠవంశము అనేటువంటి క్యారెక్టర్గా మనం చెప్పుకుంటాం నోటోకార్డ్. సెకండ్ క్యారెక్టర్ వచ్చేసి డార్సల్ హోలో నర్వ్ కార్డ్. దీన్నే మనం డార్సల్ ట్యూబులార్ నర్వ్ కార్డ్ అని చెప్పుకుంటాం. దిస్ డార్సల్ ట్యూబులార్ నర్వ్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ లొకేటెడ్. అండ్ ద థర్డ్ క్యారెక్టర్ వచ్చేసి దట్ వాజ్ ప్యారింజియల్ గిల్స్లెట్స్ అనేటువంటి పార్ట్ని మనం థర్డ్ క్యారెక్టర్గా చెప్పచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ నోటోకార్డ్, సెకండ్ వన్ ఈజ్ డార్సల్ ట్యూబులార్ నర్వ్ కార్డ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ప్యారింజియల్ గిల్స్లెట్స్, అండ్ ఫోర్త్ క్యారెక్టర్ వచ్చేసి దట్ ఈజ్ పోస్ట్ యానల్ టెయిల్. ద పోస్ట్ యానల్ టెయిల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద ఫోర్త్ ఏరియాగా మనం డిస్క్రిమినేట్ చేసుకోవచ్చు. సో ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ మనం నోటోకార్డ్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ గురించి ఫస్ట్ రీడ్ అవుట్ చేద్దాం. వాట్ ఈజ్ నోటోకార్డ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది, హౌ ద నోటోకార్డ్ విల్ బీ ఫార్మ్డ్, వేర్ ఎక్కడి నుంచి నోటోకార్డ్ అనేటువంటి క్యారెక్టర్ విల్ బీ డెవలప్ అవుతుంది అనేటువంటి పాయింట్ గురించి డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. అందులో ఫస్ట్ పాయింట్ కనుక చూసినట్లయితే ఫస్ట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద నోటోకార్డ్ పాయింట్ గురించి చూస్తున్నాం. యూ కెన్ సీ ద నోటోకార్డ్ యొక్క స్ట్రక్చర్ని మనం బాడీ లోపల కనుక చూసినట్లయితే దిస్ ఈజ్ ఏరియా ఏదైతే ఉంటుందో దిస్ లైన్డ్ ఏరియా ఏదైతే ఉంటుందో దట్ వాజ్ నోటోకార్డ్ అనేటువంటి స్ట్రక్చర్ని చూస్తున్నాం. దిస్ నోటోకార్డ్ ప్రజెంట్ ఇన్ బిట్వీన్ రెండింటి మధ్యలో ఇట్ వాజ్ ఫిక్స్డ్. వాట్ ఆర్ ద క్యారెక్టర్స్ ఈ నోటోకార్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ద అప్పర్ పొజిషన్ లోపలేమో డార్సల్ ట్యూబులార్ నర్వ్ కార్డ్ అనేటువంటి క్యారెక్టర్ ఉంది. అండ్ ద బాటమ్ రీజియన్ లోపలేమో యూ కెన్ సీ ద బాటమ్ రీజియన్ లోపలేమో అలిమెంటరీ కెనాల్ విల్ బీ హ్యావింగ్. అలిమెంటరీ కెనాల్ ఇక్కడ మౌత్ ఉంది, ఇక్కడ యానస్ ఉంది, టోటల్ అలిమెంటరీ కెనాల్ అనేటువంటి క్యారెక్టర్ని ఇక్కడ చూస్తున్నాం. లెటెస్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక తీసినట్లయితే ది అప్పర్ పోర్షన్ లోపలేమో డార్సల్ నర్వ్ కార్డ్ ఉంది. ఇట్ ఈస్ లొకేటెడ్ ద నోటోకార్డ్ అనేటువంటి క్యారెక్టర్ పృష్ఠవంశం అనేటువంటి లక్షణం ఏదైతే ఉందో అది దానికి అప్పర్ సైడ్గా డార్సల్ నర్వ్ కార్డ్ అనేటువంటి నాలుకయుత పృష్ఠ నాడీ దండానికి కింద అండ్ ఆల్సో ఆహార నాళానికి పైన ఉండేటువంటి క్యారెక్టర్ని మనం ఇక్కడ నోటోకార్డ్ అనేటువంటి క్యారెక్టర్ అని చెప్పుకున్నాం. నోటాన్ మీన్స్ బ్యాక్, కార్డ్ అంటే బ్యాక్గా వెనక వైపు ద వెంట్రల్ సైడ్ ఆఫ్ ద బాడీ ఉంటుంది కాబట్టి వీటిని నోటోకార్డ్ అని చెప్పుకున్నాం. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ది నోటోకార్డ్ ఏదైతే బేసికల్లీ ఇట్ ఈస్ డెవలప్డ్ ఫ్రమ్ ద మీసోడమ్. యూ కెన్ సీ ద పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే మనం ఇక్కడ కూడా చూడొచ్చు. ద నోటోకార్డ్ ఈజ్ లాంగ్ ఫ్లెక్సిబుల్ రాడ్ ఆఫ్
mesoderm found character of all chordates. Notochord is long flexible rod of mesoderm found in all chordates. In vertebrates it is replaced by the vertebrate or backbone of backbone. Vertebrates లోపల అది బ్యాక్బోన్గా రిప్లేస్ చేయి. దెన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ హియర్ నోటోకార్డ్ ఈజ్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో దట్ వాజ్ ఇట్ ఈజ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ద మీసోడమ్ అనేటువంటి పాయింట్ని యూ కెన్ రీడ్ ఇట్. మీసోడమ్ అనేటువంటి పాయింట్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇట్ ఈస్ డెవలప్డ్ ఫ్రమ్ ద మీసోడమ్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ formed by the vacuolated cells and which are enveloped by the inner lining and thick sheet and outermost sheet ఏదైతే వ్యాక్యులేటెడ్ అంటే చిన్న చిన్న వెసిక్యూల్స్గా ఉండేటువంటి సెల్స్గా ఫామ్ అవుతాయి. ఇట్ ఈజ్ అండ్ ఎలాస్టిక్ కనెక్టివ్ టిష్యూతో ఫామ్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ద నోటోకార్డ్ ఏదైతే ఉంటుందో రిట్రైన్డ్ బై ది మెయిన్ త్రూ అవుట్ ద సెఫాలోకార్డేటా యానిమల్స్ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ మైన్లీ మనం క్లాసిఫికేషన్ పార్ట్ గురించి డిస్కషన్ చేస్తాం. ఆ క్లాసిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే సెఫాలోకార్డేట్స్ లోపల ఇట్ ఈజ్ లైఫ్ లాంగ్ ఉండేటువంటి క్యారెక్టర్. అండ్ యూరోకార్డేటెడ్స్ లోపల కనుక చూసినట్లయితే ద లార్వే లోపల టేల్ రీజియన్ లోపల వీ కెన్ సీ ద క్యారెక్టర్ ఆఫ్ నోటోకార్డ్ అనేటువంటి క్యారెక్టర్ అనేది చేస్తాం. ఇన్ కంప్లీట్గా హయ్యర్ కార్డేట్స్ లోపల కనుక చూసినట్లయితే ఇట్ వాజ్ లైక్ మ్యామల్స్ లోపల కనుక చూసినట్లయితే ద వర్టిబ్రల్ కాలానికి డిస్క్ లాగా ఉండేటువంటి రిట్రైన్ చేస్తూ న్యూక్లియో ప్యాపిల్లే అనేటువంటి మ్యాటర్గా మారిపోయింది. దట్ ఈజ్ డెవలప్డ్ ఐజ్ న్యూక్లియర్ ప్యాపిల్లే న్యూక్లియర్ పాపోసి. ఓకే, లెటస్ న్యూక్లియర్ పాపోసి అనేటువంటి క్యారెక్టర్గా డెవలప్ చేయండి. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల లెటస్ మనం ఒక క్యారెక్టర్ గురించి డీటెయిల్గా డిస్కషన్ చేసుకున్నాం. లెటస్ వీ హ్యావ్ టు డిస్కస్ అనదర్ క్యారెక్టర్. ఈ అనదర్ క్యారెక్టర్ కనుక చూసినట్లయితే దట్ ఈస్ ద సెకండ్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఆ సెకండ్ క్యారెక్టర్ గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం. సో సెకండ్ క్యారెక్టర్ డార్సల్ హోలో నర్వ్ కార్డ్. దీన్నే డార్సల్ ట్యూబులార్ నర్వ్ కార్డ్ అని చెప్పుకుంటాం. ద సెకండ్ క్యారెక్టర్ ఈజ్ డార్సల్ ట్యూబులార్ నర్వ్ కార్డ్ అని చెప్పుకుంటాం. ద డార్సల్ ట్యూబులార్ నర్వ్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ట్యూబులార్ అండ్ ఫిల్డ్ ద స్ట్రక్చర్ ప్రజెంట్ అపాన్ నోటోకార్డ్ అండ్ లెంత్ ఏదైతే ఉంటుందో మిడ్ డార్సల్ ఏరియా. ఇది దీని పొజిషన్ కనుక చూసినట్లయితే ఇది ఎట్లా ట్యూబ్ లాగా ఉండేటువంటి స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. ఈ వెంట్రల్ సైడ్ బాడీకి వెంట్రల్ సైడ్ లోపల పృష్ఠభాగం లోపల అప్పర్ ప్లేస్ లోపల ఉంటుంది. దెన్ ఇట్ ఈస్ డెవలప్డ్ ఫ్రమ్ ది ఎక్టోడమ్. ఇదంతా కూడా ఏ డమ్ నుంచి డెవలప్ చెందింది? ఎక్టోడమ్ అంటే బాహ్య త్వచ నుంచి డెవలప్ చెందినటువంటి పాయింట్. దెన్ ద ట్యూబులార్ ఆర్ డార్సల్ ట్యూబులార్ నర్వ్ కార్డ్ ఏదైతే ఉంటుందో డార్సల్ నాలికాయుత పృష్ఠ నాడీ దండం ఏదైతే ఉంటుందో ట్యూబ్యులార్ అంటే ఎట్లా ఉంది దీని పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఒక ట్యూబ్ లాగా ఫిల్ అయినటువంటి క్యారెక్టర్ని చూడొచ్చు. దెన్ ఇది ఈ ఏరియా ఏదైతే ఉంటుందో దీంట్లో రెండు పొజిషన్స్ ఉంటాయి. యూ కెన్ సీ ఈ పాయింట్ లోపల కనుక చూసినట్లయితే మనం ఇక్కడ దిస్ ఏరియా ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ అండ్ ఏరియా ఏదైతే ఉంటుందో దట్ ఏరియా యాజ్ అండ్ యాంటీరియర్ పార్ట్గా చెప్పుకుంటాం. దిస్ ఈజ్ అండ్ యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ది డార్సల్ ట్యూబ్యులార్ నర్వ్ కార్డ్ అండ్ ఆల్సో ద ఎండ్ పార్ట్ ఏమంటామంటే దట్ ఈస్ పోస్టీరియర్ పార్ట్ అని చెప్పుకుంటాం. ద యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ద ట్యూబ్యులార్ నర్వ్ కార్డ్ ఈజ్ డెవలప్డ్ లైక్ బ్రెయిన్గా డెవలప్ చెందుతుంది. ఇట్ విల్ బి డెవలప్డ్ యాజ్ అండ్ బ్రెయిన్గా డెవలప్ చెందేటువంటి క్యారెక్టర్ని మనం చూడొచ్చు. దెన్ ద పోస్టీరియర్ పార్ట్ ఏదైతే ఉంటుందో దట్ పోస్టీరియర్ పార్ట్ ఈజ్ డెవలప్డ్ యాజ్ అండ్ స్పైనల్ కార్డ్గా బాడీకి మొత్తం స్పైనల్ కార్డ్గా అంటే ఇట్ ఈజ్ స్టార్టెడ్ విత్ ది హెడ్ ద పోర్షన్ ఆఫ్ సెఫాలిక్స్ పార్ట్లో నుంచి ఇట్ వాజ్ ఎండెడ్ ఎక్కడ ద టేల్ రీజన్ వరకు కంప్లీట్గా ఉండేటువంటి స్ట్రక్చర్ని మనం ఇక్కడ లైక్ పాయింట్గా నోటోకార్డ్ నుంచి డార్సల్ ట్యూబులార్ నర్వ్ కార్డ్ని డిస్కషన్ చేయొచ్చు. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ ఈస్ డెవలప్డ్ ఫ్రమ్ ఎక్టోడమ్ అనేటువంటి పాయింట్ని మనం రిపీట్ చేసుకున్నాం.
దెన్ నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఇన్ అడల్ట్ ఎనిమల్ లోపల బేసిక్గా యూరోకార్డేటా ఎనిమల్స్ లోపల ఇట్ ఈజ్ లార్వే లోపల ఓన్లీ టేల్ రీజియన్ లోపల ది క్యారెక్టర్ హ్యావింగ్ అండ్ ఆల్సో నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ద సెఫాలోకార్డేట్స్ ఎనిమల్స్ లోపల కనుక చూసినట్లయితే సెఫాలోకార్డేటిక్ ఎనిమల్ లోపల దీస్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఈ క్యారెక్టర్ అంతా కూడా ఇట్ ఈస్ డెవలప్డ్, అదంతా కూడా డెవలప్ చేయబడ్డది కంప్లీట్గా తన యొక్క లైఫ్ స్పాన్ అంతా కూడా ఈ క్యారెక్టర్ని డెవలప్ చేసుకుంది. అండ్ ఇన్ వర్టిబ్రేట్స్ ఏది హయ్యర్ వర్టిబ్రేట్స్ లోపల కనుక చూసినట్లయితే ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ యాజ్ అన్ నర్వ్ గ్యాంగ్లియాన్స్ గాను, ద యాంటీరియర్ పార్ట్ ఏమో బ్రెయిన్ గాను అండ్ రిమైనింగ్ పార్ట్ అంతా కూడా స్పైనల్ కార్డ్గా స్ప్లిట్ అయింది. ద స్పైనల్ కార్డ్గా స్ప్లిట్ అయినటువంటి పార్ట్ని యూ కెన్ సీ ఇక్కడ మనం ఈ పిక్చర్ లోపల యూ కెన్ సీ ఎక్టోడర్మల్ టిష్యూస్ అండ్ దట్ ఫార్మ్స్ ద స్పైనల్ కార్డ్, ఎక్టోడర్మల్ టిష్యూ అండ్ దట్ ఫార్మ్స్ ద స్పైనల్ కార్డ్ పార్ట్ని ఫార్మ్ చేసింది అన్నటువంటి పాయింట్ని మనం ఇక్కడ చూడవచ్చు. లేటెస్ట్ తర్వాత ఉండేటువంటి థర్డ్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ ప్యారింజియల్ గిల్ స్లిట్స్. ప్యారింజియల్ గిల్ స్లిట్, ఈ ప్యారింజియల్ గిల్ స్లిట్స్ ఏదైతే ఈ క్యారెక్టర్ని మనం చూడొచ్చు. ద ప్యారింజియల్ గిల్ స్లిట్స్ క్యారెక్టర్ ఏదైతే ఉందో యూ కెన్ సీ హియర్ దీస్ ఆర్ ద ఏరియా ఏదైతే ఉంటుందో ప్యారింగ్స్తోని అంటే గ్రసనితోని అటాచ్మెంట్ కలిగి ఉండేటువంటి ఏరియాను మనం ప్యారింజియల్ గిల్ స్లిట్స్ అంటాం. ద ప్యారింజియల్ గిల్ స్లిట్స్ ఆర్ ఏ సిరీస్ ఆఫ్ పేడ్ లాటరల్గా ఉండేటువంటి అంటే బాడీకి పార్శ్వతలాల లోపల టు బౌత్ ఏరియా లోపల యూ కెన్ సీ ద ఫిష్. ఒక ఫిష్ యొక్క బాడీని కనుక చూసినట్లయితే ఆ ఫిష్ బాడీలో ఏ విధంగానైతే లాటరల్ సైడ్స్కి ఏ విధంగా దే ఆర్ ఆక్యుపైడ్, ఆ విధంగా లాటరల్ సైడ్కి ఉండేటువంటి క్యారెక్టర్గా మనం చెప్పచ్చు. దట్ ఇట్ వాజ్ కమ్యూనికేటెడ్ విత్ ది ప్యారింగ్స్ టు ఎక్స్టీరియర్, ప్యారింగ్స్ యొక్క ఎక్స్టీరియర్ పార్ట్తో ద గిల్ స్లిట్స్ ఆర్ ఫార్మ్డ్ ఎక్టోడమ్ ఇన్వాజినేట్ చెందడం వల్ల. ఎక్టోడమ్ అంటే బాహ్య త్వచము అంతర్వలనం చెందడం వల్ల, అంతరత్వచం బహిర్వలనం చెందడం వల్ల ద ఎక్టోడమ్ ఇంటూ ఇన్వాజినేట్ ఆఫ్ సర్ఫేస్ అండ్ ఆల్సో ఎండోడమ్ ఇంటూ ఇవాజినేషన్ ఆఫ్ ఇవాజినేషన్. ఇది మనం ఇవాళ చెప్పుకున్నాం. ఎక్టోడమ్ ఏదైతే ఉంటుందో ఇన్వాజినేట్, ఎక్టోడమ్ ఇన్వాజినేట్ అండ్ ఎండోడమ్ ఇవాజినేషన్ చెందడం వల్ల బహిర్త్వచము అంతర్వలనం చెందడం, అంతర్త్వచం బహిర్వలనం చెందడం వల్ల ఏర్పడేటువంటి స్ట్రక్చర్స్ని మనం ఇక్కడ ప్యారింజియల్ గిల్ స్లిట్స్ అని చెప్పుకుంటాం. ఈ ప్యారింజియల్ గిల్ స్లిట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఆక్యుపైడ్ లాటరల్ సైడ్ ఆఫ్ ద బాడీ అని చెప్పుకోవచ్చు. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ది ప్యారింజియల్ గిల్ స్లిట్స్ ఏవైతే ఉన్నాయో ప్రోటోకార్డేట్స్ లోపల ఈ ఇట్ స్టిల్స్ ఏదైతే ఉంటుందో ప్రైమరీ యూజ్ ఏంటంటే అక్కడ ప్రోటోకార్డేట్స్ లోపల వీటి యొక్క ప్రైమరీ యూజెస్ ఫిల్టర్ ఫీడింగ్ మెకానిజం అంటే ఫుడ్ని ఫిల్టర్ ఫీడింగ్ సూక్ష్మ గలన పద్ధతి ద్వారా ఆహార పదార్థాలని తీసుకోవడం లోపల బేసిక్గా ఫిల్టర్ ఫీడింగ్ మెకానిజం లోపల దే ఇన్వాల్వ్ అవుతుంది అనేటువంటి పాయింట్ని ఇక్కడ డిస్కస్ చేయాలి. ఇన్ సమ్ కార్డేట్స్ లోపల కనుక చూసినట్లయితే ఈ ద లైనింగ్ ఆఫ్ గిల్ స్లిట్స్ ఆర్ ఫోల్డెడ్ లైక్ పాయింట్ ఆఫ్ వ్యూలో then it will be capillary like cystae ఫామ్ చేస్తాయి. దెన్ ఆల్సో ద సచ్ ఈ గిల్స్ అయితే మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే దే ఆర్ ఫార్మ్డ్ ఇన్ రెస్పిరేషన్ లోపల దే ఇన్వాల్వ్ అవుతాయి రెస్పిరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇన్ సమ్ ఎనిమల్స్ లోపల ఏ పేర్ సెవరల్ ఒక పేరు ఉండొచ్చు అండ్ సమ్ ఎనిమల్స్ లోపల దే ఆర్ ఇన్ సెవరల్గా అనేకంగా ఉండేటువంటి గిల్స్ని కలిగి ఉంటాయి. గిల్స్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ మనం డిస్కషన్ డ్యూరింగ్ ద డెవలప్మెంట్ ఇట్ ఈజ్ అండ్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ద టెర్రెస్ట్రియల్ కార్డేట్ ద గిల్స్ ఆర్ అపియరర్స్ టు రిమూట్ అండ్ గ్రాడ్యువల్లీ డిజపియర్. టెర్రెస్ట్రియల్ క్యారెక్టర్ ఉండేటువంటి ఎనిమల్స్ అంటే ఫిషెస్ లోపల ఏదైతే ఉంటుందో ద గిల్ క్యారెక్టర్ యాజ్ డెవలప్డ్ ఫర్ రెస్పిరేషన్ అండ్ ఆఫ్టర్ ద రెస్పిరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల తర్వాత టెర్రెస్ట్రియల్ యాక్టివిటీకి వచ్చేటరికి ద గిల్ యాజ్ చేంజ్డ్ ఇన్ టు ది దట్ క్యారెక్టర్ యాజ్ డిజపియర్ ఇన్ సమ్ ఎనిమల్స్ లోపల కనుక చూడొచ్చు. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే దిస్ ఈజ్ అండ్ థర్డ్ పాయింట్ ఇక్కడ మనం డిస్కషన్ చేసుకునేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఫస్ట్ వన్ వచ్చేసి నోటోకార్డ్ అనుకున్నాం. సెకండ్ క్యారెక్టర్ వచ్చి డార్సల్ ట్యూబ్యులర్ నర్వ్ కార్డ్ దట్ ఈజ్ అండ్ సెకండ్ క్యారెక్టర్ అండ్ థర్డ్ క్యారెక్టర్ వచ్చేసి ప్యారింజియల్ గిల్ స్లిట్స్. దీస్ ఆర్ ద త్రీ క్యారెక్టర్ ఏవైతే ఉన్నాయో ద మెయిన్ కార్డేటా. దీస్ ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కార్డేట్స్ గురించి మళ్ళీ ఒకసారి మనం డిఫైన్ చేసుకుందాం. హౌ వీ హ్యావ్ టు డిఫైన్ ద కార్డేట్స్ అనేటువంటి పాయింట్ కనుక చూసినట్లయితే
ద ఎనిమల్ విచ్ ఎనిమల్ ఏదైనా ఒక జంతువు తన యొక్క లైఫ్ సైకిల్ లోపల ఐదర్ లార్వా స్టేజ్ కానీ ఐదర్ అడల్ట్ స్టేజ్ కానీ ఇఫ్ ఎనీ ఎనిమల్ ఇన్ ద లార్వా స్టేజ్ ఆర్ అడల్ట్ స్టేజ్ లోపల నోటోకార్డ్, డార్సెట్ ట్యూబులర్ నర్వ్ కార్డ్, ప్యారింజియల్ గిల్స్లెట్స్ అనేటువంటి క్యారెక్టర్ లోపల ఏ సింగిల్ క్యారెక్టర్ ఆర్ డబుల్ క్యారెక్టర్ ఆర్ ట్రిపుల్ క్యారెక్టర్స్ కనుక దాని యొక్క లైఫ్ సైకిల్ లోపల ఏదో ఒక స్టేజ్ లోపల ఈ లైఫ్ సైకిల్స్ దే విల్ బీ హ్యావింగ్ కనుక ఉంటే వాటినన్నిటిని మనం కార్డేట్స్ అని చెప్పుకుంటాం. సో ద కార్డేట్ ఇఫ్ దేర్ ఈజ్ నో క్యారెక్టర్, ఈ క్యారెక్టర్స్ ఏవైతే లేవు కాబట్టి దెన్ సమ్ వాట్ ఎవర్ మనం ఫస్ట్ సెమిస్టర్ లోపల ఇన్వర్టిబ్రేట్స్ గురించి డిస్కస్ ప్రోటోజోవా నుంచి ఈ కైరోడెర్మేటా వరకు లెటస్ ప్రీవియస్ వీడియో లోపల వీఆర్ డిస్కస్ ఎమీకార్డేటా. ద ఎమీకార్డేటాకి ఇక్కడికి ఉండేటువంటి సిమిలారిటీస్ అండ్ డిస్సిమిలారిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే నోటోకార్డును రిప్లేస్ చేస్తూ అక్కడ బకల్ డైవర్క్యులం అనేటువంటి క్యారెక్టర్ ఉంది. బకల్ డైవర్క్యులం క్యారెక్టర్ ఈజ్ రిప్లేస్డ్ బై ది హెమీకార్డేట్స్ లోపల ఇక్కడ కనుక చూసినట్లయితే నోటోకార్డ్ అనేటువంటి క్యారెక్టర్. దెన్ ఆల్సో ద ప్యారింజియల్ గిల్స్లెట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా గిల్స్లెట్స్ అనేటువంటి క్యారెక్టర్ ఉన్నాయి. బట్ దట్ గిల్స్లెట్స్ యొక్క క్యారెక్టర్ కనుక చూసినట్లయితే బాడీకి డోర్సల్ సైడ్ లోపల ద గిల్స్లెట్స్ హ్యార్ ప్రజెంటెడ్. బట్ వేర్ యాజ్ ఇన్ కార్డేట్స్ లోపల కనుక చూసినట్లయితే ద ప్యారింజియల్ గిల్స్లెట్స్ ఇన్ ద లాటరల్ సైడ్ ఆఫ్ ద బాడీ, లాటరల్ సైడ్గా ఉండేటువంటిది. దెన్ ద ఫంక్షన్ హెమీకార్డేటాకి దీనికి వచ్చేటరికి ద రిలవెంట్ ఫంక్షన్ ఒకటే ఫంక్షన్, దే ఆర్ బోత్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ రెస్పిరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వాల్వ్ అయితే అనేటువంటి పాయింట్ని ఇక్కడ చూపచ్చు. లెటెస్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే మనకు ఉండేటువంటి ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ దట్ ఈజ్ పోస్ట్ యానల్ టేల్ అని చెప్పుకున్నాం. The post-anal tail is an fourth character for the you can see the number of character myogenic heart, coelom and triploblastic deuterostomus character, muscular system like different character we have, but especially the three character notochord, tubular nerve cord and third one pharyngeal gillslets is the most important features for chordata animal. Then the fourth character వచ్చేసి post anal tail. Behind the anus or cloaca, it is located behind the anus and cloacal part. The chordata having muscular tail, compulsory chordates లోపల మస్క్యులర్ కండరయుతమైనటువంటి కండరాల మజిల్స్ తోని ఫ్రేమ్ అయినటువంటి ఒక టేల్ రీజియన్ విల్ బీ ప్రజెంట్. ఇట్ మే హ్యావ్ రెడ్యూసెస్, సమ్ యానిమల్స్ లోపల దాని యొక్క సైజును రెడ్యూస్ చేసుకోవచ్చు. ఇన్ సమ్ మ్యామల్స్ లోపల కనుక చూసినట్లయితే సమ్ మ్యామల్స్ లైక్ హ్యూమన్ బీయింగ్ లోపల కనుక చూసినట్లయితే ద క్యారెక్టర్ విల్ బి డిజపియర్ ఇన్ సర్టెన్ అడల్ట్ స్టేజ్లో ఉండేటువంటి యానిమల్ లోపల. దెన్ ద టేల్ ఈజ్ ల్యాక్స్ ద సీలోమ్ అనేటువంటి క్యారెక్టర్ టేల్ లోపల ఉండదు. అండ్ ఆల్సో ఇట్ ఈజ్ కంటైన్ మస్క్యులర్ సిస్టమ్ ఉంటుంది అండ్ నోటోకార్డ్ ఉంటుంది, దాని ట్యూబులర్ నర్వ్ కార్డ్ ఉంటుంది అండ్ వర్టిబ్రల్ కాలం విల్ బి టోటల్లీ యూ కెన్ సీ ఈ పిక్చర్ లోపల చూడొచ్చు. ద వర్టిబ్రల్ కాలం మస్క్యులర్ సెగ్మెంటైజేషన్ హ్యావింగ్ అండ్ ఆల్సో నోటోకార్డ్ ఈజ్ ప్రజెంట్ అండ్ ఆల్సో ట్యూబులర్ నర్వ్ కార్డ్ విల్ బి ఎక్స్టెండెడ్. ద కంప్లీట్ దీస్ టేల్ రీజన్ వరకు కంప్లీట్గా ఎక్స్టెండ్ అయ్యేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూని మనం ఇక్కడ చూడొచ్చు. దట్ ఈస్ ద ఫోర్త్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో వాట్ ఎవర్ వీ డిస్కస్డ్ పోస్ట్ యానల్ tail. These are the 4 points ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. లెటస్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే అదర్ రిమైనింగ్ క్యారెక్టర్స్ లోపల కనుక చూసినట్లయితే రిమైనింగ్ క్యారెక్టర్స్ లోపల దెన్ ఒక కార్డేటా యానిమల్కి ఉండేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కంపల్సరీ ఇట్ షోస్ ద బైలాటరల్ సిమెట్రీ కంపల్సరీ ఉండాలి. బైలాటరల్ సిమెట్రీ, హౌ వీ కెన్ సే దట్ బైలాటరల్ సిమెట్రీ ఏంటిది అనేటువంటి పాయింట్ గురించి మనం ఒకసారి డీటెయిల్గా డిస్కషన్ చేసుకోవాలి. బైలాటరల్ సిమెట్రీ మీన్స్ బేసిక్గా ద్విపార్శ్వ సౌష్ఠవము అని అర్థం. ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని ప్రదర్శిస్తాయి అంటే ఒక ఎనిమల్ని యాంటీరియర్ పార్ట్ నుంచి పోస్టీరియర్ పార్ట్ వరకు యూ కెన్ సీ దిస్ ఎనిమల్ విల్ బి యాంటీరియర్ పార్ట్ నుంచి పోస్టీరియర్ పార్ట్కి యూ కెన్ హియర్ ఐ విల్ యాంటీరియర్ పార్ట్ టు పోస్టీరియర్ పార్ట్కి ఒక ఎనిమల్ని కనుక హాఫ్గా కట్ చేస్తే ద లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఆర్గాన్స్ ఆర్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్, ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ చేసేటట్టుగా ఉంటే
దట్ ఎనిమల్ కెన్ ఎగ్జిబిట్స్ దట్ ఎనిమల్ హ్యావింగ్ బైలాటరల్ సిమెట్రీ అని చెప్పుకుంటాం. సో ఆల్ వర్టిబ్రేట్స్లో ఉండేటువంటి క్యారెక్టర్ ఏంటంటే బైలాటరల్ సిమెట్రీ అనేటువంటి క్యారెక్టర్ని మనం క్లియర్గా చూస్తాం. దెన్ ఆల్సో అనదర్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా దీస్ కార్డేట్స్ ఏవైతే ఉన్నాయో 3 లేయర్ క్యారెక్టర్ని కలిగి ఉంటాయి. 3 లేయర్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద 3 లేయర్స్? వన్ ఈజ్ ఎక్టోడర్మ్ అని చెప్పుకున్నాం, సెకండ్ వన్ వచ్చేసి మీసోడర్మ్ అని చెప్పుకుంటున్నాం, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎండోడర్మ్ అని చెప్తున్నాం. ఎక్టోడర్మ్, ఎండోడర్మ్, మీసోడర్మ్ అనేటువంటి 3 లేయర్స్ కనుక ఉంటాయి కాబట్టి ద 3 లేయర్ ఫార్మేషన్ కెపాసిటీ హ్యావింగ్ యానిమల్స్ కాబట్టి వీటిని అన్నిటిని కూడా ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ అని చెప్పుకుంటాం. యూ కెన్ సీ మనం బేసికల్గా ఇక్కడనే ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకున్నాం. మీసోడర్మ్ నుంచి ఆరిజినేట్ అటువంటిది పాయింట్ ఏంటంటే ఇక్కడ మీసోడర్మ్ ఆరిజినేట్ చెందింది నోటోకార్డ్. దెన్ ఎక్టోడర్మ్ నుంచి ఆరిజినేట్ చెందినటువంటిది ట్యూబ్యులర్ నర్వ్ కార్డ్. అండ్ ఎండోడర్మ్ అండ్ ఎక్టోడర్మ్ నుంచి ఆరిజినేటెడ్ చెందినటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ప్యారింజియల్ గిల్స్లెట్స్. యూ కెన్ సీ ద పాయింట్ ఏదైతే ఉన్నదో మనం ఇక్కడనే క్లియర్గా చూసుకున్నాం. దీస్ 3 క్యారెక్టర్స్. సో ద ఆల్ కార్డేటా యానిమల్స్ ఏవైతే ఉన్నాయో దే షోస్ కంపల్సరీ అవన్నీ కూడా ట్రిప్లోబ్లాస్టిక్ నేచర్ని కలిగి ఉంటాయి. అంత 3 స్తరిత జీవులు అని చెప్పుకోవచ్చు. లెటస్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే దీస్ యానిమల్స్ లోపల కంపల్సరీ ఏ ట్రూ సీలోమిక్ సిస్టమ్ని కలిగి ఉంటుంది. ట్రూ సీలోమిక్ సిస్టమ్. వాట్ ఆర్ ట్రూ సీలోమిక్ అంటే వాట్ ఈజ్ సీలోమ్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూని కనుక చూసినట్లయితే ట్రూ సీలోమిక్ శరీర కూరం ఏదైతే ఉంటుందో నిజమైనటువంటి శరీర కూరాన్ని కలిగి ఉంటుంది. ఆ శరీర కూరం ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ బై ద షై జాయింట్స్ చేత డెవలప్ చేయబడి ఉంటుంది. దెన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక ది సీలోమ్ ఏదైతే ఉంటుందో కంపల్సరీ ద సీలోమ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే బాడీ లోపల ఉండేటువంటి ఇంటర్నల్ ఆర్గాన్స్ అంతర్గతంగా ఉండేటువంటి ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ప్రొటెక్టెడ్ బై ది సీలోమిక్ సిస్టమ్. ద సీలోమిక్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బి కవర్డ్స్ ఆల్ ఇంటర్నల్ ఆర్గాన్ను కవర్ చేస్తూ ఇట్ విల్ బి కవర్డ్ బై ది ఏ సింగిల్ లేయర్. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సీ అవర్ లంగ్స్ ఆర్ కవర్డ్ బై దిస్ ప్లూరాన్ లేయర్. ప్లూరాన్ అనేటువంటి ఏ సింగిల్ లేయర్ ఈజ్ కవర్డ్ బై ది అవర్ లంగ్స్. సో దట్ యూ కెన్ సీ what is the impact and what is the importance of serum అనేటువంటి పాయింట్ని యూ కెన్ సీ హియర్. దెన్ నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ అనదర్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల మస్క్యులర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బి డెవలప్డ్. ద మస్క్యులర్ స్కెల్టన్ యాజ్ ప్రొవైడెడ్. మస్క్యులర్ స్కెల్టన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో కంప్లీట్గా ప్రొవైడ్ చేయబడి ఉంటుందో ఆ మస్క్యులర్ సిస్టమ్ ఈజ్ ద మస్క్యులర్ సెగ్మెంటైజేషన్. శరీరం అంతా కూడా ఖండితాలుగా మస్క్యులర్ సెగ్మెంటైజేషన్ ఉంటుంది. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే దెన్ నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే దీస్ యానిమల్స్ లోపల కనుక చూసినాం కంప్లీట్గా ద ఎలిమెంటరీ కెనాల్ ఏదైతే ఉంటుందో మౌత్ నుంచి యానస్ వరకు డెవలప్ అవుతుంది. సమ్ యానిమల్స్ లోపల యాన్యువల్స్ని రిప్లేస్ చేస్తూ మనం అనేటువంటి క్యారెక్టర్ని క్లోయికల్ పార్ట్ అని చెప్పుకుంటాం. దట్ క్లోయికల్ ఈజ్ relevant to the anus, but the functioning మాత్రం టూ డిఫరెంట్గా కొంచెం డిఫరెన్షియేషన్ ఆఫ్ ఫంక్షన్ ఉంటుంది. anus can excrete the only excretory or fecal or undigested material. Then the cloacal part వచ్చేసి it will be excrete a complete fecal material or undigested food or whatever excretory material. Then also it also great way of to outside fertilization point of view or outside of germinal or like sperm and ova will be come out. So the gametes ni బయటికి రిలీజ్ చేయడం లోపల ఆ మేల్ ఫీమేల్ గ్యామెట్స్ని రిలీజ్ చేయడం లోపల దిస్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అని చెప్పచ్చు. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఈ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో అడల్ట్స్ లోపల మోస్ట్ ఆఫ్ ద యానిమల్స్ ఏవైతే ఉన్నాయో మెటామెరిజం అనేటువంటి క్యారెక్టర్ మెటామార్ఫోసిస్ అనేటువంటి మెటామెరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో అడల్ట్స్లో బేసికల్గా బాడీ లోపల కొన్ని ఏరియాస్ లోపల మాత్రమే సెగ్మెంటైజేషన్ ఉంటుంది. అండ్ ఈ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూలో దెన్ సమ్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఫ్రాగ్స్ లాంటి యానిమల్స్ ఏవైతే ఉన్నాయో దే షోస్ మెటామార్ఫోసిస్ అనేటువంటి ప్రాసెస్ ఉంటుంది అండ్ సమ్ ఫిషెస్ లోపల చూడొచ్చు. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇంకొకటి ఏంటి అంటే దీస్ యానిమల్స్ కెన్
మయోజెనిక్ హార్ట్ అనేటువంటి క్యారెక్టర్ ఉంటుంది. మయోజెనిక్ హార్ట్ అంటే వీటి యొక్క హార్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ ఫార్మ్డ్ బై ది మజిల్ సెల్స్ and also it will be regulated by the muscular movement. The heart will be regulated by the muscular movement వల్ల హార్ట్ రెగ్యులేట్ అవుతుంది కాబట్టి దీన్ని మయోజెనిక్ హార్ట్ అని చెప్పుకుంటాం. ద మోస్ట్ ఆఫ్ ద వర్టిబ్రేట్స్ లోపల కనుక చూసినట్లయితే కంపల్సరీ ఇట్ ఈజ్ అండ్ స్పెసిఫిక్ క్యారెక్టర్ మయోజెనిక్ హార్ట్ అనేటువంటి పాయింట్ని మనం ఇక్కడ డిస్కస్ చేయొచ్చు. అండ్ ద బాడీ లోపల కనుక చూసినట్లయితే నెంబర్ ఆఫ్ యాంటీరియర్ పార్ట్ నుంచి పోస్టీరియర్ పార్ట్ నుంచి యాంటీరియర్ పార్ట్కి బ్లడ్ వెజల్స్ విల్ బి నెంబర్ ఆఫ్ బ్లడ్ విల్ బి పాసెస్. దెన్ ద మెజారిటీ అదర్ క్యారెక్టర్స్ లోపల కనుక చూసినట్లయితే సేమ్ ద బ్లడ్ హ్యావింగ్ అండ్ రెస్పిరేటరీ పిగ్మెంట్స్ అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ హిమోగ్లోబిన్ ఏదైతే రెస్పిరేటరీ పిగ్మెంట్గా ఉంటుంది దాని అడిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఈ హిమోగ్లోబిన్ ట్రాన్స్పోర్ట్ ద ఆక్సిజన్ మాలిక్యూల్ గ్లూకోజ్ అండ్ అదర్ రిలవెంట్ మ్యాటర్స్ అని చెప్పచ్చు. దెన్ తర్వాతకి కనుక చూసినట్లయితే అదర్ క్యారెక్టర్స్లో దెన్ ఈ బ్లాస్టోపోర్ ఏదైతే ఉంటుందో ఆది ఆంత్రరంధ్రము అని చెప్పుకుంటాం. ద బ్లాస్టోపోర్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి డెవలప్డ్ యాజ్ అన్ డ్యూటిరోస్టోమిక్ క్యారెక్టర్ని కలిగి ఉంటుంది. ఆ డ్యూటిరోస్టోమస్ క్యారెక్టర్ని డెవలప్ చేసుకుంటుంది. అండ్ క్లీవేజ్ విషయానికి వస్తే రేడియల్ అండ్ ఇంటర్మీడియట్ క్లీవేజెస్ని కలిగి ఉంటుంది. తర్వాత సెక్సువల్ డైమార్ఫిక్ క్యారెక్టర్ని కలిగి ఉంటుంది. అంటే లైక్ మేల్ ఫీమేల్ కెన్ బి బై ద నేకెడ్ ఐ వీ కెన్ డిస్టింగ్విష్ ది మేల్ అండ్ ఫీమేల్. దట్ క్యారెక్టర్ దాన్ని మనం సెక్సువల్ డైమార్ఫిక్ క్యారెక్టర్ అని చెప్పుకుంటాం. దెన్ ఆల్సో మోనోసెక్సువల్ క్యారెక్టర్ని కలిగి ఉంటుంది. దెన్ సమ్ ఎనిమల్స్ లోపల ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ జరుగుతుంది, కొన్నిట్లలో ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అనేటువంటి పాయింట్ని మనం ఇక్కడ చూడొచ్చు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ ద కార్డేటాకు ఉండేటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి డిస్కషన్ చేస్తాం. సో దిస్ ఈజ్ అండ్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఫర్ ఆర్ కార్డేటా యానిమల్కి ఉండేటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మనం డిస్కషన్ చేసుకున్నాం. వాట్ ఆర్ కార్డేట్స్? కార్డేట్గా అని ఒక యానిమల్ని మనం ఎట్లా హౌ వీ కెన్ బీ ఫైండ్ అవుట్ అండ్ కార్డేటా యానిమల్ అనేటువంటి పాయింట్ గురించి మనం డీటెయిల్గా డిస్కషన్ చేసుకున్నాం. దెన్ కార్డేటా ఏదైతే ఉంటుందో ద క్లాసిఫికేషన్ ఆఫ్ కార్డేటా లోపల కనుక చూసినట్లయితే ఇట్ విల్ బీ క్లాసిఫైడ్ ఇంటూ three subphylums. One is Urochordata, next one Cephalochordata, and third one Vertebrata. The chordata animal has been classified into three categories. One is Urochordata, Cephalochordata, and also Vertebrates. Then the first one character ganaka chustunnaithe Urochordata. Uro means the tail region, the end part of the body having tail. The tail region లోపల కార్డేటా లక్షణాలు ఉన్నాయి కాబట్టి we are classified into ఇక్కడ మనం ఏమన్నాం దట్ పార్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ యూరో అనేటువంటి పాయింట్ని ఇక్కడ చెప్పుకున్నాం. ద టేల్ రీజియన్ లోపల అంటే యూరోకార్డేటన్స్ లోపల కనుక చూసినట్లయితే దేర్ లార్వా హ్యావింగ్ దాని యొక్క యూరోకార్డేట్స్లో ఉండేటువంటి లార్వా ఏదైతే ఉంటుందో ఇట్ ఎగ్జిబిట్స్ అది ఏం చేస్తుంది తన యొక్క లైఫ్ స్పాన్ లోపల ఫ్రీ స్విమ్మింగ్ నేచర్ని కలిగి ఉంటుంది. దట్ ఈజ్ ఎస్డిఎన్ థర్డ్ పోల్ లార్వా అని చెప్పుకుంటాం. ఎస్డిఎన్ థర్డ్ పోల్ లార్వా అనేటువంటి ఇది లార్వా రిట్రోగసివ్ మెటామార్ఫోసిస్ని ప్రదర్శిస్తుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దాని గురించి చాలా ఎక్స్ప్లెనేషన్ మ్యాటర్లో నెక్స్ట్ రిట్రోగసివ్ మెటామార్ఫోసిస్ అనేటువంటి పాయింట్ గురించి డీటెయిల్గా డిస్కషన్ చేసుకుంటాం. సో వాట్ ఈజ్ రిట్రోగసివ్ మెటామార్ఫోసిస్ అనేటువంటి పాయింట్ గురించి డీటెయిల్గా మళ్ళీ చూద్దాం. దెన్ యూరోకార్డేట్స్ లోపల లార్వా స్టేజ్ లోపల టేల్ రీజియన్ లోపల కార్డేటా క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి వీ క్లాసిఫైడ్ ఇంటూ యూరోకార్డేట్స్ అని చెప్పుకున్నాం. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూలో సెఫాలోకార్డేట్స్. తల లోపల కార్డేటా లక్షణాలు ఉన్నాయి కాబట్టి వాటిని సెఫాలిక్స్ తల లోపల కార్డేటా లక్షణాలు ఉన్నాయి. సో వాటిని అన్నిటిని కూడా మనం సెఫాలోకార్డేట్స్ అంటున్నాం. సెఫాలోకార్డేట్స్ని జనరల్గా మనం ఇక్కడ ల్యాన్స్లెట్స్ అని చెప్పుకుంటాం. బికాజ్ ఎందుకనంటే బిఫోర్ బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు ఏ స్మాల్ మిషనరీ ఉంటుంది దాన్ని ఆ మిషనరీ ల్యాన్స్లెట్ అనేవాళ్ళు. లైక్ దట్ మిషనరీ యాజ్ బోత్ సైడ్ ఎట్లా ఉంటుందంటే ఇట్ షుడ్ బి బోత్ సైడ్ ఇట్లా షార్ప్గా ఉండేటువంటి స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. ద బోత్ ఎండ్స్ ఈజ్ షార్ప్ అండ్ మిడిల్ పార్ట్ ఈజ్ బ్లంటెడ్గా ఉంటుంది. సో అట్లాంటి స్ట్రక్చర్ ఉండడం వల్ల దీన్ని ఏమన్నామంటే
యాంఫియాక్సిస్ అనేటువంటి ఒక ఎనిమల్ ఉంటుంది. యాంఫియాక్సిస్ లోపల బేసిక్గా ఫిల్టర్ ఫీడింగ్ అనేటువంటి మెకానిజం ద్వారా ఫుడ్ని తీసుకుంటుంది. ఇట్ ఈజ్ ఐడియల్ మోడల్ ఫర్ కార్డేటా జీవులకు ఒక ఐడియల్ మోడల్గా మనం ఇక్కడ యాంఫియాక్సిస్ని చెప్పుకుంటాం. బికాజ్ ఎందుకనంటే తన లైఫ్ సైకిల్ లోపల కంప్లీట్ లైఫ్ సైకిల్ లోపల కార్డేటా క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఐదర్ దాని యొక్క లైక్ దాని యొక్క దాని యొక్క లార్వల్ స్టేజెస్ ఏదైతే ఉంటుందో లార్వల్ స్టేజ్లో అండ్ ఆల్సో కంప్లీట్ అడల్ట్ స్టేజ్లో కూడా ఈ క్యారెక్టర్ని డెవలప్ చేసుకుంటుంది. కాబట్టి దట్ ఈజ్ ఇక్కడ మనం పాయింట్ని సెఫాలోకార్డేట్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి దట్ ఈజ్ వర్టిబ్రేట్ ద వర్టిబ్రేట్ ఏవైతే ఉన్నాయో హయ్యర్ కార్డేట్స్ అని చెప్పుకోవచ్చు. వీటిలో వర్టిబ్రల్ కాలం ఏదైతే ఉంటుందో ద బ్రెయిన్ ఈజ్ ప్రొటెక్టెడ్ ఏ బాక్స్ లాంటి సిస్టమ్, బ్రెయిన్కి ఒక బాక్స్ లాంటి సిస్టమ్ ఉంటుంది. దెన్ డార్సల్ ట్యూబ్యులర్ నర్వ్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బి డెవలప్డ్, ఒక ట్యూబ్ లాగా స్ట్రక్చర్ని ఫిల్ చేసుకుంటుంది. దాంట్లోపల బ్రెయిన్ ఉంటుంది. ఆ బ్రెయిన్ కవర్ చేస్తూ లేయర్స్ ఉంటాయి. లైక్ ఆ లేయర్స్ గురించి లెటర్స్ మనం తర్వాత డిస్కషన్ చేసుకున్నాం. నోటోకార్డ్ ఈజ్ జనరల్లీ రిప్లేస్డ్ బై ది నోటోకార్డ్. సమ్ యానిమల్స్ లోపల రిప్లేస్ చేస్తే డిఫరెంట్ క్యారెక్టర్గా విల్ బి డెవలప్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే రెస్పిరేషన్ ఏదైతే ఉంటుందో గిల్స్ అనేటువంటిది బేసిక్గా ఫిషెస్ లోపల మనం గిల్స్లో చూడొచ్చు. అండ్ యాంఫీబియన్ యొక్క లార్వే లోపల గిల్ రెస్పిరేషన్ ఉంటుంది. అండ్ రిమైనింగ్ యానిమల్స్ లోపల లైక్ డిపెండ్స్ ఆన్ దేర్ హ్యాబిటేట్, అది ఉండేటువంటి వాతావరణాన్ని బేస్ చేసుకొని క్విటేనియస్ రెస్పిరేషన్ అండ్ ఆల్సో బక్కల్ క్యావిటీ రెస్పిరేషన్, పల్మనరీ రెస్పిరేషన్, ఏరియల్ రెస్పిరేషన్. దీస్ ఆర్ ద పల్మనరీ రెస్పిరేషన్ ఈజ్ అ మేజర్ టైప్ ఆఫ్ రెస్పిరేషన్ ఫాలో అవుతుంది. ద హార్ట్ ఏదైతే ఉంటుందో మయోజెనిక్ హార్ట్ అని చెప్పుకుంటాం. హార్ట్ ఛాంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ ఫిషెస్ లోపల 2 ఛాంబర్స్ ఉంటాయి. అండ్ మ్యామల్స్ లోపల కనుక చూసినట్టయితే 4 ఛాంబర్స్ ఉంటాయి. ఈ రెప్టైల్స్ లోపల 3.5 హార్ట్ ఛాంబర్స్ ఉంటాయి. దాని తర్వాతకి రిమైనింగ్ బేస్డ్ ఆన్ దేర్ క్లాసిఫికేషన్ బేస్ చేసుకొని దాని యొక్క హార్ట్ స్ట్రక్చర్ని మనం హార్ట్లో ఉండేటువంటి ఛాంబర్స్ని క్లాసిఫై చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద యానిమల్స్ ఏవైతే ఉన్నాయో క్లోజ్డ్ టైప్ సర్క్యులేషనరీ సిస్టమ్ ఉంటుంది. అంటే రక్తం సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ ఆల్సో ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఎగ్జిబిట్స్ ఓన్లీ కిడ్నీస్ ద్వారా జరుగుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద యానిమల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ యూనిసెక్సువల్ వర్టిబ్రేట్స్ ఏవైతే ఉన్నాయో యూనిసెక్సువల్ పాయింట్ ఆఫ్ వ్యూగా చెప్పవచ్చు. దీస్ ఆర్ బేసికల్గా మనం ఇక్కడ యూరోకార్డేటా, సెఫాలోకార్డేటా, వర్టిబ్రేట్స్ గురించి డిస్కషన్ చేసుకున్నాం. సో నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ vertebrates are classified into Urochordata, Cephalochordata and vertebrates. Okay, let us point of view లోపల మనం డీటెయిల్గా కనుక చూసినట్లయితే ద వర్టిబ్రేట్స్ ఏవైతే ఇట్ క్లాసిఫైడ్ ఇంటూ 2 అని చెప్పుకున్నాం. ఒకటి ఎగ్ఞాత అండ్ అనదర్ ఎగ్ఞాత, సెకండ్ వన్ వచ్చేసి జ్ఞాతోస్టోమైట్స్. ఎగ్ఞాత ఏ అంటే యాబ్సెంట్, ద జాస్ ఆర్ యాబ్సెంట్. దీస్ ఎనిమల్స్ లోపల కనుక చూసినట్లయితే జాలెస్ ఎనిమల్స్ అని చెప్పుకుంటాం. ద జాలెస్ ఎనిమల్స్ లోపల వీటిని అన్నిటిని కూడా మోనోరైన్స్ అని చెప్పుకుంటాం. అంటే ఒకే నాసికా రంధ్రాన్ని కలిగి ఉంటాయి కాబట్టి మోనోరైన్స్ అని చెప్పుకుంటాం. లెటర్స్ ఇక్కడ 2 ఎనిమల్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఆస్ట్రోకోడర్మీ, అనదర్ వన్ ఈజ్ సైక్లోస్టోమైట్స్. ది ఆస్ట్రోకోడర్మీ ఎనిమల్స్ అయితే ఉన్నాయో కంప్లీట్గా ఎక్స్టింక్ట్ ఈ జాలెస్ ఎనిమల్స్ అని చెప్పుకోవచ్చు. సైక్లోస్టోమైట్స్ ఏవైతే ప్రజెంట్గా సర్వైవ్ అయ్యేటువంటి ఎనిమల్స్, దే ఆర్ ప్రస్తుతానికి సర్వైవ్ అవుతున్న ఎనిమల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం జాస్ లెస్ సర్వైవ్ అవుతున్నటువంటి ఎనిమల్స్ని మనం సైక్లోస్టోమైట్స్గా చెప్పుకోవచ్చు. దెన్ జ్ఞాతోస్టోమైట్స్ లోపల కనుక చూసినట్లయితే దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ జాస్ హ్యావింగ్ ఎనిమల్స్ అని చెప్పుకుంటాం. హ్యావింగ్ ఎనిమల్స్ అని చెప్పుకుంటాం. వీటన్నిటికి జాస్ అనేటువంటి అంటే నోటి లోపల దవడలు అనేటువంటి క్యారెక్టర్ డెవలప్ అయ్యింది కాబట్టి జాస్ ఎనిమల్స్ అని చెప్పుకుంటాం. దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ లైక్ 7 divisions. One is Phlacodermy, Chondrichthyes, Osteichthyes. These Phlacodermy, Chondrichthyes, Osteichthyes together we call them as fishes అని చెప్పుకుంటాం. దట్ ఈజ్ ఫిషెస్ లోపల ఈ 3 పాయింట్స్ని మనం 3 డివిజన్స్ని కలిపేసి ద ఫిషెస్ అని చెప్పుకుంటాం. దెన్ ఫిషెస్ అనేటువంటిది డివిజన్ కాదు, ఇట్ ఈజ్ 3 డివిజన్స్ ఆఫ్ Phlacodermy, Chondrichthyes అండ్ Osteichthyes అనేటువంటి 3 డివిజన్స్ కొలాబరేటెడ్ చేయబడి ఫిషెస్ విల్ బీ ఫార్మ్డ్. అండ్ యాంఫీబియన్స్ అండ్ రెప్టైల్స్, ఏవ్స్, మ్యామల్స్ అనేటువంటి వాటిని ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు.
This is and for explanation of the కార్డ్ డేటాకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అండ్ కార్డ్ డేటా యానిమల్స్ని హౌ టు వీ విల్ బీ క్లాసిఫైడ్, మనం ఏ విధంగా కార్డ్ డేటా యానిమల్స్ని క్లారిఫై చేస్తాం అనేటువంటి పాయింట్ గురించి డీటెయిల్గా డిస్కషన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. You can follow for next videos. Thank you.